రామాయణంలో దశరథుడు ఆయనకి పిల్లలు కలగకనే కదా చాలా దుఃఖపడ్డాడు. ఆ రోజుల్లో ఆ ఋషులు ఉన్నారు, శక్తి ఉంది కాబట్టి ఆ ఋష్యశృంగ ఋషి చేత యజ్ఞం చేయించాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుట్టారు. కానీ ఏ పిల్లల కోసమైతే ఆయన తపరమడ్డాడో ఆ పిల్లలలో మొదటివాడైన పెద్దవాడైన రామచంద్రుడు అతడి వల్లనే ఎంతో దుఃఖము పాలయ్యి చివరికి ఆ పిల్లవాడి యొక్క వియోగము చేత దుఃఖము చేతనే దుఃఖిస్తూ శరీరాన్ని వదిలాడు, చచ్చిపోయినాడు, మరణించాడు కదా. ఇప్పుడు మరి ఏంటి, సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్ముడే వాళ్ళకి పిల్లవాడిగా పుట్టినా కూడా దుఃఖం ఆగిందా? ఇది క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, ఆలోచించాలి.